ప్రార్థన చేసుకొని వాక్యం. గనుడవైన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు ఇప్పటి వరకు నడిపించారు, మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్న ప్రతి శ్రోతను మీరే కనికరించి ఆదరించి ఆశీర్వదించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో ఇప్పటి వరకు కూడా మనము చాలా విషయాలు వింటూ ఉన్నాము. వాటిలో ముఖ్యమైనటువంటిది మానవుని యొక్క జీవితములో జరుగునటువంటి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని గమనించబోతూ ఉన్నాం. దేవుడు చేసి ఉన్న ఆ ఆశీర్వాదకరమైనటువంటి పనే భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధం అండి. భార్య భర్త లేకుంటే భర్త భార్య అనేటువంటి ఈ సంబంధంలో మనుషులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, వాక్యములో ఎలాగ చెప్పబడి ఉన్నది, వారిద్దరి యొక్క సంపర్కములో జరిగేటువంటి ఆశీర్వాదం ఏమై ఉన్నదో గమనించుదామండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో భార్యాభర్తల యొక్క సంబంధాన్ని ఎంత విలువగా దేవుడు వ్రాస్తూ ఉన్నాడంటే, వారిద్దరి వలన కలిగిన ఆశీర్వాదకరమైనటువంటి జీవిత యాత్ర చాలా గొప్పదిగా పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడి ఉన్నదండి. ముఖ్యంగా వారిద్దరి కలయిక వలన జరిగి ఉన్నటువంటి ఆ మర్మాన్ని దేవుడు ఎంత వివరంగా వ్రాసి ఉన్నాడో చదువుకుందామండి. 1వ తిమోతీయులకు రాసి ఉన్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చదువుకుందామండి. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మించబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఏంటి అని ఆలోచించినట్లయితే మొదట ఆదాము తరువాత హవ్వ నిర్మించబడి ఉన్నారు. మొదట ఆదాము తర్వాత హవ్వని దేవుడు తయారు చేసి ఉన్నాడు. అయితే దేవుడు చేసి ఉన్న సృష్టిని పాడు చేయడానికి వచ్చిన అపవాది మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేది మన ప్రశ్న అండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా పాడు చేసి ఉన్నాడు అని ఆలోచించినప్పుడు మనకి అర్థమయ్యేటువంటి సంభాషణ ఏంటంటే, మొట్టమొదటిసారిగా హవ్వ ఒక్కతిగా ఉన్నప్పుడే అపవాది వెళ్ళి ఉన్నాడండి. అంటే దానిలో మనము మరొక రహస్యాన్ని కూడా చూడవచ్చండి. అదేంటంటే, మానవుడి కంటే యుక్తి కలిగినటువంటి వాడు అపవాది అండి. అపవాది యొక్క క్రియలు ఎప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటాయండి. ఎందుకంటే మానవుడు పాపం చేయటానికి తెలివైన జంతువైనటువంటి పాములో ప్రవేశించి ఉన్నాడు. తరువాత ఇక్కడ కూడా భక్తుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మించబడిరి కాదా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఈ మాటకు ఆడవాళ్ళు ఇష్టపడరాండి. ఎందుకంటే మీరు మగవాళ్ళు కాబట్టి, మగవాళ్ళు కనుక మగవాళ్ళ బుద్ధిని పోనీయకుండా మీరు చెప్తూ ఉన్నారు అని అనుకుంటారండి. కానీ ఎప్పుడైనా కూడా ఇక్కడ దేవుడు చేసి ఉన్న సృష్టిలో ఆదాము హవ్వలను దేవుడు చేసి ఉన్నాడు. భేదంతో వాళ్ళని తయారు చేయలేదు. పురుషుడికి తోడుగా స్త్రీని తయారు చేసి ఉన్నాడు. కానీ ఆ పురుషుడు జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి తన భార్యను చూసిన వెంటనే ఈమె నాలో నుండి తీయబడిన కనుక అనేటువంటి మాట ఉపయోగించబడుచు ఉన్నదండి. తనలో నుండి దేవుడు తీసి ఉన్నాడు అని ఆ స్త్రీని గురించి సరైన అవగాహన కలిగి ఉన్నటువంటి వాడు
ఆదామాన్ని. తన శరీరం అనుకున్నాడు, తన ఎముక అనుకున్నాడు, తనలో నుండి తీయబడి ఉన్నటువంటి ఈమె అని అనుకొని ఆమెకు నారి అనే పేరు పెట్టి ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, నా భాగములో భాగమైనటువంటి ఈమెను దేవుడు నాకు ఇచ్చిన వరము అని అనుకొని ప్రత్యేకమైన స్థితిలో ఆమెను పెంచి ఉన్నాడని. అక్కడ మానవుడు చాలాసార్లు కూడా పలు రకాలైనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకొకటి, మగవాళ్ళకొకటి. మగవాడు పెత్తనం చేయాలని, ఆడమనిషి లోబడి ఉండాలని, ఇలాగా రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. కానీ దేవుడు ఒకే ఒక విషయాన్ని హెచ్చరిస్తూ ఈ మాట చెప్తున్నాడు. పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరూ చావవలసి ఉన్నది. ఎవరైనా సరే నేను ముందు చచ్చిపోతాను, నువ్వు వెనక చచ్చిపోతావు అనేటువంటి మాటలు చెప్పడానికి వీల్లేదండి. ఎందుకంటే మానవుని యొక్క సృష్టిలోనే దేవుడు మనిషికి కొంత ఆయువును పెట్టి ఉన్నాడు. ఆ ఆయువు ప్రకారంగా అతను జీవించవలసి ఉన్నాడు. అతని జీవితాన్ని దేవుడు తుడిచివేసినప్పుడు అతను చనిపోతాడు. ముందు చనిపోవచ్చు, వెనుక చనిపోవచ్చు. కానీ చనిపోయే వరకు కూడా మనుషుడు నేను దేవుని స్వరూపిని అనే విషయాన్ని గమనించాలని దేవుడు హెచ్చరికగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడని. దేవుని స్వరూపి పురుషుడైనా స్త్రీ అయినా కూడా దేవుని రూపములో చేయబడి ఉన్నటువంటి సృష్టి. దేవుడు చేసి ఉన్నటువంటి సృష్టిని మనం ఇష్టం వచ్చినటువంటి రీతిగా ఉపయోగించడము అనేది దేవుని యొక్క ఏర్పాటు కానే కాదు. అంటే దేవుడు ఏ విధంగానైతే సృష్టించి ఉన్నాడో అదే విధంగా మనం జీవించవలసి ఉన్నాం. ఎవరైనా సరే నేను ఈ విధంగా చేయబడ్డాను, ఇది నా ఇష్టము అని అనటానికి దైవ చిత్తము కానే కాదండి. ఎందువలనంటే మనము చట్టాలని పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు మరి భారతదేశంలో ఒక భార్య ఒక భర్తకు దేవుడు ఏర్పాటు చేశాడు. కొన్ని చట్టాల్లో ఒక భర్తకు ఎక్కువ మంది భార్యల్ని కొన్ని చట్టాల్లో చేయబడి ఉన్నవండి. కొన్ని చట్టాల్లో భార్యాభర్తలు విడిపోయి మరలా పెళ్లి చేసుకొని మరలా బిడ్డల్ని కనేటువంటి సంస్కారాన్ని, చట్టాన్ని కూడా మరికొన్ని దేశాల్లో ఉన్నదండి. కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము సృష్టించబడి ఉన్న సృష్టికర్త యొక్క నమూనాతో పుట్టి ఉన్నాం. దేవుని యొక్క రూపముతో మనం పుట్టి ఉన్నాం. దేవుడు ఏ రూపంగా మానవుని తయారు చేశాడు అనేది మనం ఆలోచించినప్పుడు ఏ స్వరూపములో మనమున్నాం, దైవ జ్ఞానముతో మనమున్నాం, దేవుని మహిమ కొరకు మనం జీవించవలసి ఉన్నాం. దేవుడు ఎంత వివరంగా చెప్పాడంటే, భార్యాభర్తల యొక్క బంధాన్ని చెప్పినటువంటి దేవుడు వ్యభిచరించకూడదు అనేటువంటి ఆజ్ఞను కూడా పెట్టి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పురుషుడైనా స్త్రీ అయినా వారి హద్దులు దాటి వెళితే అది వ్యభిచారము అని చెప్పబడి ఉన్నదండి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, పురుషుడు స్త్రీకి దేవుడు చెప్పినటువంటి దైవ చట్టము ఏ విధంగా చెప్పబడుచు ఉన్నదంటే, పురుషుడు ఒక భార్యతోనూ స్త్రీ ఒక భర్తతోనూ జీవితకాలము బ్రతికి ఉండాలి అనేది దేవుని యొక్క నిర్ణయమైనటువంటి చట్టం అండి. అది దేవుడు పెట్టిన చట్టాన్ని సవరణలను చేసుకుంటూ వచ్చినటువంటి మనుషులను చాలామందిని మనం చూస్తూ ఉన్నామండి. పరిశుద్ధ గ్రంథములోనే దేవుడు అతి భక్తిపరుడైనటువంటి దావీదుకి దేవుడు ఎన్నో శాసనాలు పెట్టినప్పటికీ కూడా అతను మనుష్యుడయ్యుండి జారిపోయి ఉన్నాడని. మరి జారిపోయినంత మాత్రాన ఆ మానవుడికి బాధ లేకుండా దేవుడు పెట్టలేదు. ఎందుకంటే అతను అతని భార్యను ఆశపడి ఉన్నాడు కనుక అతని విషయములో దేవుడు అతనిని చాలా మొత్తి ఉన్నాడు అనేది కూడా చదువుతూ ఉన్నామండి. దేవుడు ఎప్పుడు కూడా ఎంత మంచివాడని మనుషులు చెప్పుకుంటూ ఉండినప్పటికీ దేవుని దగ్గర మనుష్యుడు
మనుషుడుగానే కనబడుతూ ఉంటాడు. దేవుని యొక్క చట్టములో ఏమాత్రము కూడా మార్పు ఉండదు. దేవుని యొక్క నిబంధనలలో ఏమాత్రము కూడా రాజీ ఉండదు అని తెలుసుకోవాలండి. కారణం ఏంటంటే మనిషికి దేవుడు పెట్టిన చట్టమే భార్యాభర్తల యొక్క బంధమని. ఏ పురుషుడైనా పరస్త్రీ వ్యామోహము కలిగి ఉండడము అనేటువంటిది పాపము. ఆ తర్వాత ఏ స్త్రీ అయినా పరపురుషుని మీద తన మనస్సుని పాడు చేసుకోవడం అనేది కూడా పాపము అని చెప్పబడి ఉన్నది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే పురుషుడికి స్త్రీకి కూడా ఉన్నటువంటి పవిత్ర బంధము భార్యాభర్తల యొక్క బంధము. ఈ భార్యాభర్తల యొక్క బంధాన్ని ఆదాము ఎంత చక్కగా చెప్పాడంటే, నాలో నుండి తీయబడి ఉన్నటువంటి నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నాలో నుండి తీయబడెను అని ఆమెకు నారి అనే పేరు పెట్టాను అని వ్రాయబడి ఉన్నది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే తనలో నుండి దేవుడు తీసి ఉన్నటువంటి స్త్రీ అని అర్థమండి. ఆమెకు ఏది తగిలినా, ఏది ఇబ్బంది పడినా దాని మొత్తానికి కూడా బాధ్యుడు అతనే అని గమనించవలసి ఉన్నాడు. అలాగనే మొట్టమొదట మానవుడు తన భార్యను చాలా జాగ్రత్తగా చూచుకున్నాడు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే అతను తన భార్య మాట విని, ఆ మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి చాలా బాధగా కూడా ఉంటుందండి. కారణం ఏంటంటే అతను పండు తిన్నాడు అన్నటువంటి మాటకు 3వ అధ్యాయము 6వ వచనంలో చదువుకున్నామండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అప్పుడు అనుకోవచ్చండి మనిషి, ఈమె చెప్పేటువంటి మాట నేను ఎందుకు వినాలి అనేటువంటి ఆలోచన అతనికి లేదు. కారణం ఏంటంటే అతని భార్య అతనిలో నుండి దేవుడు తీశాడు అనేటువంటి సత్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి, దైవ జ్ఞానములో కూడా పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి మనుష్యుడు శోధించబడేటప్పుడు ఎంత బలహీనమైపోతాడంటే అతని భార్య చూడండి 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనములో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అంటే ఇక్కడ అర్థమైందంటే పాపమైన, పుణ్యమైన, లేకుంటే మంచి అయినా, చెడు అయినా ఒకరు మాట వింటారు అనేది జ్ఞాపకం చేసుకోవాలండి. ఎంత కఠినమైన భర్త అయినా భార్య మాట వింటాడండి. ఎంత కఠినమైన భార్య అయినా భర్త మాట వింటుందండి. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరి మధ్య దేవుడు పెట్టినటువంటి బంధము అలాంటి బంధమండి. అందుకని ఏ భర్త అయినా భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని చంపేటువంటి సంస్కృతిని కూడా మనం చూస్తామండి. కానీ ఎంత ఆచారాల్ని మనం చూస్తూ ఉండినప్పటికీ కూడా ఎక్కువ భాగము భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవిస్తారు అనేది మనం గమనించవలసి ఉన్నాం. ఇంకా పరిశుద్ధ లేఖనములో చాలా విషయాల్ని మనం చూడవచ్చండి. భార్యాభర్తల యొక్క బంధాన్ని దేవుడు ఎంత గౌరవంగా చూశాడయ్యా అంటే చూడండి, మొట్టమొదటిసారిగా 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను. ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను.
ఇక్కడ దాని అర్థం ఏంటంటే అమాయకంగా భయపడటం కాదండి, సాకు చెప్పటానికి ఈ మాట చెప్పాడు మనుష్యుడు. నీవు ఏదేను తోటలోనికి వచ్చినప్పుడు నేను దాక్కున్నాను అనేటువంటి మాట చెప్పకుండా, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటుని అని ఒక సాకు చెప్తున్నాడు. నేను దిగంబరిగా ఉన్నాను కనుక నీ దగ్గరకు రాలేదు అని. కానీ దిగంబరిగా ఉన్నారండి? లేదండి, ఆకులు కప్పుకున్నారు. కానీ అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? దేవుడు మళ్ళీ అడిగాడు ఆయన. అదే మాటను అడిగినప్పుడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్షఫలములను కొని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. ఎవరి మీద సాకు చెప్తున్నాడండి? ఆడమనిషి మీద. అలాగనే మగాడు సాకు దగ్గరికి వచ్చేసరికి, ఎందుకయ్యా నువ్వు ఈ పని చేసావు అంటే, నా భార్య చెప్పిందని నేను చేశాను అంటాడు. అలాగనే కొంతమంది ఆడవాళ్ళు కూడా, నా భర్త చెప్పాడండి నేను చేశాను అంటారు. అది చాలా పొరపాటు. దేవుడికి తెలుసండి, ఎందుకు తప్పు చేసేవో కూడా దేవునికి తెలుసు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. నీవు చేసినటువంటి ఆడమనిషి వలన నేను ఆ పండు తిన్నాను అనేటువంటి మాట ఇక్కడ ఇతను చెప్తా ఉన్నప్పుడు, దేవుడు ఏం చేశాడయ్యా అంటే, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనను. అందుకు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ కూడా తప్పు చేశారు. తప్పు ఎవరి మీద ఎవరు చెప్పినప్పటికీ కూడా దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి పండుని తిన్నారు. దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి పండు తినడానికి అసలు కారణం ఎవరయ్యా అంటే అపవాది స్త్రీతో మాట్లాడి ఉన్నది. స్త్రీ అపవాది యొక్క మాటలే విని ఉన్నాడు. ఎందుకంటే చూడటానికి కళ్ళుకి అందంగా ఉన్నది, తినటానికి రుచిగా ఉన్నది. కాబట్టి హవ్వ దేవునికి వ్యతిరేకమైన పనిని మొట్టమొదటిసారిగా చేసి ఉన్నది ఆయన. ఆ తర్వాత ఆమెతో పాటు ఆమె భర్తని కూడా మోసగించి అతను కూడా ఆ పండు తినేటట్లుగా తయారు చేసి ఉన్నది. కాబట్టి మనం ఒకసారి గమనించుదాం, మనం పాపం చేయడానికి కారణం ఎవరు? మనం పాపం చేసేటప్పుడు మనం చాలా తెలివిగా చేస్తున్నాములే అని అనుకుంటారండి మనుష్యుడు. కానీ అది తెలివి కాదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము. దేవుడు మెచ్చడని, దేవుడు చూచి సంతోషపడతాడులే అని అనుకోవచ్చండి. హవ్వ వెళ్ళి ఆ పండుని కోస్తున్నప్పుడు దేవుడు దుఃఖించాడు. దేవుడికి ముందుగానే తెలుసండి. అక్కడ ఏ విధమైనటువంటి జరుగుచున్నదో కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆదామా, నువ్వు ఎట్లా దిగంబరిగా ఉన్నావు అని చెప్పినప్పుడు, అయ్యా ఈ ఆడమనిషి వల్లనే అని తప్పుకోవటానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఆడమనిషి వలన నేను ఈ పండు తిన్నాను. తప్పెవరిదని చెప్తున్నాడండి ఆదాము? తప్పు నీదే. ఎందుకంటే నువ్వు నాకెందుకు ఈ ఆడమనిషిని ఇచ్చావు అని దేవుణ్ణి ఎదురు ప్రశ్న వేసేటువంటి రీతిగా అతని సమాధానం ఉన్నదాన్ని. అలాగనే ప్రియులారా, చాలాసార్లు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకునేటువంటి దశలో సాతానుడు తయారు చేస్తాడని. కనుక భార్యాభర్తల యొక్క బంధములో కళంకం ఎక్కడ వస్తుందంటే అపవాది వల్లనే ఆ కళంకం వస్తున్నాయని. అపవాది మానవుణ్ణి చాలా తెలివిగా సమర్థిస్తాడు. ఆ తెలివితేటలు ఏంటయ్యా అంటే, ఈమె వలన నేను పొరపాటు చేశాను, నా వలన ఇతను పొరపాటు చేశాడు అనేటువంటి పశ్చాత్తాప పడటానికే దేవుడు మానవుణ్ణి ప్రశ్న వేస్తాడు. అందుకనే దేవుడు అందరినీ అడిగి ఆ తరువాత అందరినీ శపించాడు.
కానీ వాళ్ళని చంపలేదు. చావు అనేటువంటి దానికి కారణము ఆదాములో ప్రారంభమైంది, హవ్వలో ప్రారంభమైంది. కాబట్టి ఆ చావుని దేవుడు తీసివేయడానికే ఆఖరి దినాల్లో మానవులమైన మనకు యేసు ప్రభు వారి యొక్క రహస్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువు జన్మించినటువంటి జన్మము, యేసు ప్రభు వారి యొక్క జన్మములో మానవుడు పొందేటువంటి అనుభూతిని గమనించవలనని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ అనుభూతి ఏంటంటే, ఏ మనుష్యుడైనా కూడా పాపము చేయవచ్చు, కానీ పాపానికి కారణాన్ని, పశ్చాత్తాపాన్ని మనం ఆలోచించుకొని పాపమునకు దూరముగాను పరిశుద్ధతకు దగ్గరగాను మానవుడు జీవించవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గమనించుదామండి. మనం పాపం చేయడానికి, లేకుంటే తప్పు చేయడానికి కారణమేమై ఉన్నదో తెలుసుకొని తప్పుకి దూరంగా దేవుడికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించి పరిశుద్ధమైన రాజ్యములో ప్రవేశించటానికి సిద్ధపడవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడైన దేవ, పరిశుద్ధుడా, మీరు సెలవిచ్చి ఉన్నట్లుగా ఆదాము హవ్వల యొక్క పరిస్థితి మాకు కూడా మా జీవితాల్లో ఎలాగొచ్చినప్పటికీ మేము పరిశుద్ధులుగా ఉండవాలని కోరుకునే దేవుడు, మాలో ఉన్న పాపములన్నింటి కొరకై మాకు రక్షకుడుగా ప్రభువును పంపించి ఉన్న దయగలిగి ఉన్న దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు, మా పాపములన్నింటినీ యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా మమ్మలను అంగీకరించి మీ రాజ్యమునకు మమ్మలను సిద్ధము చేయమని వినుచూ ఉన్న ప్రతి శ్రోతకు కావలసిన రీతిగా మీ ఆత్మస్వరమును వినిపింప చేయమని మా రక్షకుడు, మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.